విషయంలో ఆలోచించాలంటూ పుతిన్ మాట్లాడినట్లుగా తెలుస్తోంది. తగ్గించాలంటూ ఖచ్చితంగా ఆయన డిమాండ్ చేశారు. దీంతో ఇండియాపై సెకండరీ టారిఫ్స్ విషయంలో 2-3 వారాల తర్వాత నిర్ణయం తీసుకుంటారంటూ ట్రంప్ ప్రకటించారు. పుతిన్తో భేటీ చాలా బాగా జరిగిందంటూ ట్రంప్ చెప్పారు. పుతిన్తో మీటింగ్కు 10కి 10 రేటింగ్ ఇచ్చారు ట్రంప్. కానీ జరిగినటువంటి మీటింగ్ జరిగిన ఈ విధానం కానీ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కానీ చూస్తుంటే ఖచ్చితంగా ట్రంప్ ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో మీటింగ్ జరగలేదు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ అలాగే భారతదేశానికి సంబంధించి ఈ టారిఫ్స్ విషయంలో ట్రంప్ను ప్రశ్నించినప్పుడు ఇప్పుడే కాదు ఒక 2-3 వారాల్లో నిర్ణయం తీసుకుంటాం, దీని గురించి ఆలోచిస్తున్నామని చెప్పారు. కానీ ట్రంప్ ఈ మీటింగ్కి వెళ్ళడానికి ముందు అమెరికా చేసినటువంటి ప్రకటన మనం చూసాం. ఒకవేళ గనక రష్యాతో ఈ భేటీ గనక విఫలమైతే, ఈ మీటింగ్ గనక సానుకూలంగా లేకపోతే భారత్ మీద మరింత ఒత్తిడి ఉంటుందని, మరిన్ని టారిఫ్స్ వేస్తామంటూ కూడా అమెరికా ప్రకటించింది. ఈ నేపథ్యంలో మీటింగ్ తర్వాత ట్రంప్ ఒక 2-3 వారాలు ఆలోచిస్తాం, తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారంటే ఖచ్చితంగా ట్రంప్ వెనక్కి తగ్గాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వెనక్కి తగ్గక తప్పలేదు అని చెప్పాలి. ఒక మాటలో చెప్పాలంటే ట్రంప్కి వేరే ఆప్షన్ లేదు. ట్రంప్ ఇప్పుడు ఖచ్చితంగా భారత్ మీద అంతటి ఒత్తిడి చేయలేని పరిస్థితి. ఓవైపు రష్యా నుంచి ఈ విషయంలో కొంత ఒత్తిడి పెరుగుతోంది. మిత్రదేశమైనటువంటి భారత్కు నా మిత్రుడు అని చెప్పుకుంటూనే ట్రంప్ లాగా వెన్నుపోటు పొడిచేటువంటి అవలక్షణం లేదు కదా రష్యాకు. నా మిత్రులు, నన్ను గెలిపించడానికి ప్రయత్నించాడు మోడీ అని చెప్పుకుంటూ, నా గొప్ప మిత్రుడు అని చెప్పుకుంటూ, దశాబ్దాల మైత్రి బంధం భారతదేశానికి అమెరికాకి ఉందని చెప్పుకుంటూ చివరికి రష్యాని ఏం చేయలేక భారత్ మీద టారిఫ్లు వేసి విచ్చలవిడిగా భారతదేశం మంచితనాన్ని చేతగాంతనంగా తీసుకొని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్లుగా చేస్తూ నానా ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నించాడు. కానీ రష్యాతో అలా కుదురుతుందా? అలా జరిగే అవకాశం ఉందా? మీటింగ్కి వెళ్లే ముందు ట్రంప్లో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ మనం చూసాం. మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు B-2 బాంబర్స్ని, పెద్ద పెద్ద యుద్ధ విమానాలని స్టేజ్ పై నుంచి తీసుకువెళ్ళడం, దారి పొడవుతున్న యుద్ధ విమానాలు పెట్టడం. పుతిన్ని బెదిరించాలనుకున్నాడా? పుతిన్కి తమ సైనిక సామర్థ్యాన్ని చూపించాలనుకున్నాడా ట్రంప్? కానీ ఏం జరిగింది? 50 రోజుల్లో టైం ఇస్తున్నా, ఈలోపు చేయకపోతే, యుద్ధాన్ని ఆపేయకపోతే రష్యా సంగతి తేలుస్తా అని చెప్పాడు. ఏం జరిగింది? ఆ తర్వాత 50 రోజులు కూడా కాదు, 10 రోజులే టైం ఇస్తున్నా అని చెప్పి మాట్లాడాడు. ఏం జరిగింది? తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తాయంటూ ట్రంప్ గతంలో చేసినటువంటి కామెంట్స్ అన్నీ ఏమైపోయాయి? ఈ చర్చల సందర్భంగా రష్యా సంగతి తేల్చేస్తా అని చెప్పినటువంటి కామెంట్స్ ఏమైపోయాయి? ఆ బెదిరింపులు ఏమైపోయాయి? ఆ రౌడీయిజం ఏమైపోయిందంతా? భారతదేశం లాంటి సున్నిత దేశాల మీద, మిత్ర దేశాల మీద ఇష్టం వచ్చినట్లుగా టారిఫ్లు వేసి నోటుకొచ్చిందలా మాట్లాడి యుద్ధాల గురించి పాకిస్తాన్ని మన మీదకి ఉసిగొల్పి ఏం సాధించాడు చివరికి? ఇప్పుడు టారిఫ్స్ గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు ట్రంప్? ఇప్పుడు కూడా ఆ చర్చలకు వెళ్లే ముందు కూడా అమెరికా హెచ్చరించింది, ఒకవేళ చర్చలు విఫలమైతే భారత్ మీద మరిన్ని టారిఫ్లు వేస్తామని చెప్పి. ఇప్పుడు చర్చలు సక్సెస్ అయ్యాయా? సక్సెస్ అవ్వలేదు కదా. బేలమొక్కం వేసుకొని వెళ్ళాడు కదా చర్చల తర్వాత ట్రంప్. నీరసంగా, ఏమాత్రం సంతోషం లేకుండా, ముఖంలో ఏమాత్రం కళ లేకుండా బేలగా వెళ్ళాడు కదా. ఎందుకు రష్యాని భయపెట్టలేకపోయాడు? చర్చల తర్వాత ఎందుకని భారత్ మీద మళ్ళీ టారిఫ్స్ వేస్తానని బెదిరించి ఎందుకు వేయలేకపోతున్నారు? ఇప్పుడు 2-3 వారాల తర్వాత ఆలోచిస్తానని ఎందుకు చెప్తున్నాడు ట్రంప్? అసలైన హీట్ అంటే ఇప్పుడు తెలిసింది. రష్యాతో కూర్చున్న తర్వాత, మాట్లాడిన తర్వాత తెలిసింది భారత్ రష్యాల మైత్రి బంధం ఎంత బలంగా ఉందో, రష్యా ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఏదో చిన్న చిన్న దేశాలను భయపెట్టినట్లుగా భయపెట్టేద్దాం అనుకుంటే కుదురుతుందా? లేదంటే గోతికాడ నక్కల్లాగా ఎప్పుడు ఏం దొరుకుతుందా అని వెయిట్ చేసే పాకిస్తాన్ లాంటి దేశాలలాగా భారతదేశాన్ని, రష్యాని అనుకున్నాడా? ఒకసారి అసలు ట్రంప్ ఏమన్నాడో చూద్దాం ముందు. Talked before coming here about the consequences for Vladimir Putin being severe. I found that interesting. Severe would be defined by me. India doesn't buy your oil. The European Union won't buy it. And why in the back of my head was I thinking, wait a minute, Donald Trump just delayed possible increase in tariffs on China.
why do I think that probably President Trump was thinking ahead that maybe if you had to, that would have been part of the consequences? Well, because of what happened today, I think I don't have to think about that. Now, I may have to think about it in 2 weeks or 3 weeks or something, but we don't have to think about that right now. I think the meeting went very well. Talked before coming here about the consequences for Vladimir Putin being severe. I found that interesting. Severe would be defined by me. India doesn't buy your oil. The European Union won't buy it. And why in the back of my head was I thinking, wait a minute, Donald Trump just delayed possible increase in tariffs on China. Why do I think that probably President Trump was thinking ahead that maybe if you had to, that would have been part of the consequences? Well, because of what happened today, I think I don't have to think about that. Now, I may have to think about it in 2 weeks or 3 weeks or something, but we don't have to think about that right now. I think the meeting went very well. ద మీటింగ్ వెంట్ వెరీ వెల్ అంటున్నారు. ఇప్పుడు జరిగినటువంటి మీటింగ్ తర్వాత ఒక 2-3 వారాలు ఆలోచించుకుంటాను అంటున్నారు. అసలు మీటింగ్ అంత బాగా ఎక్కడ జరిగింది? మీటింగ్ వల్ల వచ్చినటువంటి ప్రయోజనం ఏంటి ట్రంప్కి? ప్రపంచ దేశాల ముందు తాను ఏమీ చేయలేను అని మరొకసారి ప్రూవ్ చేసుకోవడం తప్ప. అప్పటి వరకు మీసాలు తిప్పి జబ్బలు చరిచి తొడలు చరిచి నేనేంటో చూపిస్తా రష్యాకి, రష్యా సంగతి తేల్చేస్తా అని చెప్పిన ట్రంప్ ఆ మీటింగ్ తర్వాత ఏం ఉద్ధరించాడని చెప్పి 2-3 వారాల సమయం ఆలోచిస్తానని చెప్తున్నాడు. నిజంగా ఏదైనా ఫలితం వచ్చిందా ఆ మీటింగ్ వల్ల? నిజంగా ఆ మీటింగ్ జరిగిన తర్వాత ట్రంప్కి ఏదైనా ఒరిగిందా? ఏమీ లేదు కదా. రష్యా చెప్పినటువంటి కండిషన్స్కి ఏం చెప్పాలో తెలియక నీళ్లు నములుతూ బయటకు వచ్చిన పరిస్థితి కదా. ఇప్పుడు అటు ఉక్రెయిన్ను ఒప్పించడం చేతగాక ఇటు రష్యాని ఒప్పించడం చేతగాక మధ్యలో తాను కదా ప్రపంచ దేశాల ముందు జోకర్లా మిగిలిపోయేది. ఏం ఒరిగిందని చెప్పి ఇప్పుడు ట్రంప్ ఆలోచిస్తానంటున్నాడు. ఎందుకని మీరు అనుకుంటున్నారు? ట్రంప్ ఎందుకని 2-3 వారాల సమయం తీసుకుంటాను అని చెప్తున్నాడు? మరొక మీటింగ్ ఉంది, ఈసారి మాస్కోలో ఉండబోతుంది మీటింగ్. న్యూట్రల్ గ్రౌండ్ కాదు, అమెరికాలో కాదు, మాస్కోలో ఉండబోతుంది. చచ్చినట్లుగా పుతిన్ చెప్పినట్లుగా వెళ్ళి తీరాల్సిందే రష్యాకి. ఇప్పుడు బీస్ట్లో ఎక్కించుకున్నాడు కదా పుతిన్ని, రేపు పుతిన్ కారులో ఎక్కి తిరగాలి అక్కడ. ఈసారి ట్రంప్ అక్కడ చూపించాడు కదా B-2 బాంబర్స్ని, లేదంటే పెద్ద పెద్ద ఫైటర్ జెట్స్ని. రేపు అక్కడ పుతిన్ చూపిస్తాడు వాళ్ళ సైనిక శక్తి ఎలా ఉండబోతుందో. మీటింగ్ తర్వాత మీరు అందరూ అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా, పుతిన్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. పుతిన్ చాలా నవ్వుతూ చాలా సరదాగా చాలా క్యాజువల్గా ఉన్నాడు. కానీ ట్రంప్ మాత్రం చాలా బేల ముఖం వేసుకొని వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ మీటింగ్ ఫలితం ఏముంది? ఏం సాధించాడు ట్రంప్ అంటే? ఏమీ లేదు. పుతిన్ కొన్ని రూల్స్ని పెట్టాడు. ఇదిగో ఈ వీటికి ఒప్పుకుంటేనే, ఒక 6 అంశాలు ఉన్నాయి, వీటికి ఒప్పుకుంటేనే ఖచ్చితంగా మేము దానికి సంబంధించి ఆలోచిస్తామని చెప్పాడు. అంతకుమించి ఏమీ సాధించింది లేదు. నెక్స్ట్ రష్యాకి రావాలి మీటింగ్ అని చెప్పారు. అంతకుమించి ఈ మీటింగ్ వల్ల ఒరిగింది ఏమీ లేదు. కానీ ఎందుకని భారతదేశం మీద మరొక 2-3 వారాలు నేను ఆలోచిస్తాను అని చెప్తున్నాడంటే ఖచ్చితంగా రష్యా నుంచి ఒత్తిడి ఉంది భారత్ విషయంలో. తమ మిత్రదేశం కోసం రష్యా స్టాండ్ తీసుకుంటుంది ఇక్కడ. ఖచ్చితంగా భారత్ మీద ఒత్తిడి పెంచితే కష్టం అని చెప్పింది, మేము చర్చలకు కుదరదని చెప్పింది రష్యా. ఈ నేపథ్యంలోనే ఎలాంటి ఫలితం, మంచి ఫలితం ఈ మీటింగ్స్ వల్ల లేకపోయినప్పటికీ, అంటే తాను అనుకున్నటువంటి ఫలితం రాకపోయినప్పటికీ